లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సేమ్ వే ఇలా జెండర్ బేస్డ్ వైలెన్స్ కింద ఇవన్నీ వస్తాయి అనమాట. ఒక అమ్మాయిని టార్గెట్ చేసి వల్నరబుల్ కాబట్టి చేయడంలో అట్ ద సేమ్ టైం డౌరీ కూడా ఇప్పుడు డౌరీ ఎక్కడుంది అంటారు. ప్రొహిబిట్ చేయడానికి ఇన్ని లాస్ వచ్చినాయి, డౌరీ డెత్స్ జరిగినాయి అని కూడా మనకి లెజిస్లేషన్స్ వచ్చినాయి. యాంటీ డౌరీవి ఎవరు రిపోర్ట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఫ్యామిలీ కేసెస్ డీల్ చేసినప్పుడు కూడా వాళ్ళు 4 గోడల మధ్య ఇస్తారు, క్యాష్ ఇస్తారు. సో దానికి ఏం ప్రూఫ్ ఉండదు. కరెక్ట్. ప్రూఫ్ లేనప్పుడు కొన్ని కదా వి డిస్కస్డ్ అబౌట్ యునో అపార్ట్మెంట్ కొని ఇవ్వడం, వాళ్ళిద్దరికే కదా మీరు ఇస్తున్నారని అపార్ట్మెంట్ కొని ఇవ్వడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్. నౌ దే ఆర్ షోయింగ్ ఇట్ మోర్ లైక్ గిఫ్ట్. కానీ ఇది ఇవ్వకపోతే పెళ్లి జరగదు. సో ఇట్ ఇస్ డౌరీ ఓన్లీ. అండ్ అప్పుడు కావ్య రిమెంబర్ నువ్వు చెప్పడము లైక్ ఓకే గిఫ్ట్ గా ఇచ్చేటప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఈక్వల్. డాటర్ పేరు మీద ఇవ్వకుండా సన్ ఇన్ లా పేరు మీద ఇవ్వడము, దట్ ఈస్ క్లియర్ ఫార్మ్ ఆఫ్ డౌరీ. అంటే గిఫ్ట్ గా సన్ ఇన్ లాకి ఎందుకు ఇస్తారు లేకపోతే డౌరీ లేకపోతే. దీనికి ఏంటంటే వన్ థింగ్ ఇస్ ఉమెన్ కూడా నుంచోవాలి, వద్దు అని చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ కి. వద్దు మనకి మనకి ఇవ్వాలని లేదు డౌరీ, దానికి ఇష్టమైన వాళ్ళే మన వస్తారు, వస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ వే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా మనం. అది అట్లీస్ట్ ఇప్పుడు ఉమెన్ అయినా నుంచుని వాళ్ళ పేరెంట్స్ కి లేదు డౌరీ తీసుకునే వాళ్ళని నేను చేసుకోను, వద్దు, ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది పెట్టలేదా అది పెట్టలేదా అనేసి అలా కొంచెం నుంచుంటే బాగుంటుంది. సో ఇది కూడా ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్. ద సేమ్ వే ఇంకా రకరకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ లోకి వస్తే స్టాకింగ్. చాలా మందికి తెలీదు స్టాకింగ్ కూడా క్రైమా లేకపోతే ఆన్లైన్ స్టాకింగ్ క్రైమా, జస్ట్ చూసి మెసేజ్ పెట్టడం అని. బట్ స్టిల్ అలాంటిది కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు స్టాకింగ్ అవుతుంది అంటే కెన్ ఐ కాల్ 100 అండ్ కంప్లైన్? yes స్టాకింగ్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ యూ కెన్ డూ దట్. ఆన్లైన్ కూడా సైబర్ వాళ్ళకి యూ కెన్ కంప్లైన్ ఆ పోలీస్ స్టేషన్ లో ఇలా అయ్యింది, లేకపోతే నా ఫొటోస్ ఇలా రిలీజ్ చేస్తున్నారు అనుకో, వాటికి ఇమ్మీడియట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో ఏంటంటే దీంట్లో మనం జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మన హక్కులు మనకి తెలియాలి. ఒక ఉమెన్ కి కంప్లైంట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఈ హక్కు ఉందా అన్నది తెలియాలి. ఇప్పుడు తెలియలేదనుకోండి, ఆ అమ్మాయి నాకు వచ్చి చెప్పింది, నాకు నాలెడ్జ్ లేదు వాటి గురించి, నేనంట ఏదో 4 కమెంట్లు పెడితే ఎందుకు వెళ్ళి దాన్ని